కన్నీళ్లు పెట్టిస్తున్న హిడ్మా చివరి మాటలు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు. లొంగిపోవడానికి వచ్చిన హిడ్మాను ఎన్కౌంటర్ చేశారా? సంచలనం రేపుతున్న హిడ్మా చివరి లేఖ. ఈ నెల 10న భాస్కర్ జర్నలిస్టుకు తన నిర్ణయాలపై లేఖ రాసిన హిడ్మా ఎంతవరకు నిజం? ఆయుధాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన హిడ్మా నిజమేనా? భద్రతకు హామీ ఇస్తే వారంలోనే లొంగిపోతామని సంకేతాలు పంపిన హిడ్మా. మావోయిస్ట్ నాయకత్వంలో యువతరం నుండి వచ్చిన అతి కొంతమంది వ్యక్తులలో హిడ్మా ఒకడు. హిడ్మా అంతలోనే పోలీస్ ఎన్కౌంటర్లో తన భార్య అనుచరులతో మృతి చెందారు. లొంగిపోయేందుకు వచ్చిన సమయంలోనే ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? మావోయిస్టులకు మాలోజుల్ వేణుగోపాల్ గారు వీడియో సందేశం పంపించడం జరిగింది లొంగిపోవాలంటూ. ఈరోజు 7 మంది చనిపోయారు. మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆ 7గురిలో దేవ్జీ ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. పాపం వాళ్ళు లొంగిపోవాలని అనుకున్నా ఉపేక్షించే పరిస్థితుల్లో కేంద్రం లేదా? ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 2010లో డైనమైట్ దాడి, 2013లో జిరామ్లోయ దాడి, 2017లో బుర్కాపాట్ దాడి, సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడి, చాలామంది చనిపోయారు ఇందులో. అదేవిధంగా 2021లో తరెం దాడి. ఇన్ని దాడులు. మావోయిస్ట్ నాయకుడు హిడ్మా భార్య కూడా అక్కడే చనిపోయింది. అయితే ఆవిడికి పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం వస్తూ ఉంది. కానీ అంటే ఈ పిల్లల గురించి బయట పేపర్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఇట్లా రాస్తే వాళ్ళ ఫ్యూచర్ ఇబ్బంది అవుతుందనేసి బయట రావట్లేదు సమాచారం. అయితే ఈ మావోయిస్ట్ని కావాలనే చంపారా, లేదంటే ఎక్కడో చంపి పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ లాగా ధృవీకరించారా? ఇది ఎంతవరకు నిజం? మామూలుగా ఒక మావోయిస్ట్ అతన్ని చంపాలంటే 300 మందికి పైగా సెక్యూరిటీ ఉంటుంది మావోయిస్టులలో. మన కర్నల్, ఇప్పుడు ఆర్మీలో మన కర్నల్, ఇట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద దళమే ఉంటుంది సెక్యూరిటీ. అలాంటి దళం మావోయిస్ట్ హిడ్మాకు ఉంటుంది. అదందరినీ దాటుకొని వెళ్ళి చంపడం జరిగిందా, లేదంటే మారిపోదామని ఊర్లోకి ఎక్కడికో వస్తే తీసుకెళ్ళి చంపేశారా? ఒక మిస్టరీగా మారింది. చాలామందికి కూడా ఇదొక ఆలోచనలో పడే అంశంగా కూడా మారింది. హిడ్మా గురించి వింటేనే దండకార్యం గజగజలాడేది. భద్రతా బలగాల గుండెల్లో పరుగులు పెట్టేది. కోబ్రా కమాండోలు ఉలిక్కి పడేవాళ్ళు. భద్రతా బలగాలకు అతను ఒక రాక్షసుడు. అయితే ఎంతోమంది ప్రజలకు ఆయన ఒక దేవుడు. కోర్టులు తన కళ్ళ ముందున్న చావనైనా చేస్తాను కానీ మా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తానంటూ ఎదురు నిలబడిన వ్యక్తి. ఆపరేషన్ కాగర్లో భాగంగా వరుస ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణించడం జరిగింది. ఈ హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టులలో చేరాడు. మావోయిస్ట్ ఉద్యమానికి ఆకర్షితుడై 15 ఏళ్ల వయసులోనే పార్టీకి వెళ్ళాడు. భారీ దాడులకు వ్యూహకర్త. అడవుల్లో కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడి నిర్వహించడంలో హిడ్మా ఒక మాస్టర్ పీస్. ప్రతి దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా అయ్యాడు. మావోయిస్ట్ పార్టీ హిడ్మాకు విల్లాస్, హిడ్మాల్, సంతోష్ అని పేర్లున్నాయి. కొంతకాలం క్రితమే కేంద్ర కమిటీలో స్థానం సంపాదించుకున్నాడు. ఈ కమిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ సుక్మా నుండి ఈ స్థానంలోకి వెళ్ళిన తొలి వ్యక్తి హిడ్మా మాత్రమే. PLGA, పీపుల్స్ లిబరేషన్ గిరిల్లా ఆర్మీకు హిడ్మా నేతృత్వం వహించేవాడు. ఈ బెటాలియన్లో 350 మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో ఉంటే సభ్యులు ఆటోమేటిక్ ఆయుధాలు వినియోగించేవాళ్ళు. ఈ బెటాలియన్ బుల్లెట్ ప్రూఫ్గా ఎక్కువ వాడేది. ఎక్కడెక్కడో తెలుసా? చింతల్నర్, దొనపాల్, తాడిమెట్ల, మినప,
భారీగా ప్రాణ నష్టం జరిగే ప్లేసులు ఇవన్నీ. ఇతను ప్లాన్ చేస్తే దెబ్బ పడాల్సిందే, ఎవరికైనా సరే. దగ్గరుండి స్కెచ్ వేసి మరీ చంపేవాడు. ఇతనికి సుపారీ వెళ్తే ఖచ్చితంగా కాటికి పోవాల్సిందే. అలాంటి మోస్ట్ వాంటెడ్ హిడ్మాను చంపేయడం జరిగింది. ఇతని లైఫ్ స్టోరీ గురించి ఇంకేమన్నా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.